యోహాను సువార్త 4:5 నుండి. యేసు సమరయలోని సికారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడగు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళియుండిరి. ఆ సమరయ స్త్రీ యేసుతో, యూదుడవైన నీవు సమరయ స్త్రీయగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు అని అనెను. ఏలైనా యూదులకు సమరయులతో ఎట్టి పొత్తును లేదు. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించియున్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలిసికొని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండడి దానవు. అప్పుడు ఆయన, నీకు జీవజలమును ఇచ్చి ఉండడి వాడు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, నీరు చేదుటకు నీ యొద్ద ఏమీ లేదు. జీవజలమును నీవు ఎక్కడి నుండి తెచ్చెదవు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతని కంటే గొప్పవాడవా అని అడుగగా, యేసు సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరల తప్పిక కొనెను. కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి తప్పిక కొనడు. నేను ఇచ్చు నీరు వానియందు నిత్య జీవమునకై ఊరడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పాను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరల తప్పిక కొనకుండునట్లు నీటికై ఇక్కడకు రాకుండునట్లును నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగాను. 19 నుండి 26. ఆ స్త్రీ ఆయనతో, అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించిరి, కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు అని పలికెను. స్త్రీ, నా మాట నమ్ముము, సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతము మీద కాని యెరూషలేములో కాని తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతురు. మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏలైనా రక్షణ యూదుల నుండియే వచ్చును. కానీ నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చియున్నది. అది ఇప్పుడే వచ్చియున్నది. నిజముగా తండ్రి ఆశించున్నది ఇటువంటి ఆరాధకులే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్య
సత్యమునందును ఆరాధింపవలయును అని యేసు చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, క్రీస్తు అనబడు మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు నాకు అన్ని విషయములు తెలియచేయును అని పలికెను. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు చెప్పాను. 40-42. ఆ సమరయ వాసులు వచ్చి ఆయనను తమ యొద్ద ఉండుమని వేడుకొనగా ఆయన అచ్చట 2 రోజులు ఉండెను. ఆయన ఉపదేశమును ఆలకించి ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుట లేదు. మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటిమి. వాస్తవముగా ఆయన లోక రక్షకుడని మాకు తెలియను అని వారు ఆమెతో చెప్పిరి.